హలో అందరికీ వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసి ఎండలు చాలా బాగా ఎక్కువగా ఉంటున్నాయి కదా, వంటగదిలో కొద్దిసేపు ఉంటే మాత్రం చెమటలతో స్నానం చేయాల్సి వస్తుంది. అందుకే కొంచెం ప్లానింగ్తో నేను ఎక్కువ టైం వంటగదిలో స్పెండ్ చేయకుండా వంట ఎలా చేసుకుంటాను అనేది ఈరోజు చూపిస్తున్నాను. అన్నం నేను ఇలా గెంజివార్చే వండుతాను. సో బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టేసి వెజిటేబుల్స్ తీసుకెళ్ళి నేను ఫ్యాన్ కింద కూర్చొని కోసుకుంటాను. స్టవ్ ఆన్లో ఉంటే వంటగదిలో ఇంకా ఎక్కువ హీట్ ఉంటుంది. సో ముందు స్టవ్ ఆన్ చేయకుండా ఏమేమి కర్రీస్ వండుతానో దానికి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటాను. ఈరోజు దొండకాయ ఫ్రై అలాగే పప్పు నేను వండుతున్నాను. ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా, సో అది స్టీమ్ అవ్వాలి. అందుకని ముందు అది తాలింపు వేసేసి అది పక్కకు పెట్టేశాను. ఆ తర్వాత నేను పప్పు పెట్టుకున్నాను అనమాట. డైరెక్ట్గా నేను తాలింపు వేసి వండేస్తున్నాను పప్పుని, ఇంకా తర్వాత తాలింపు వేయాల్సిన అవసరం లేదు. కుక్కర్ పెట్టేసి విజిల్స్ రావాలి, తర్వాత అది ఆవిరిపోవాలి, ఈ లోపల దొండకాయ స్టీమ్ అవ్వాలి. సో విజిల్ పెట్టేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు వెళ్ళి రిలాక్స్ అనమాట ఫ్యాన్ కింద. పొట్టు పెసరపప్పుతోనే ఈరోజు నేను పప్పు చేశాను. చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఈలోపు విజిల్స్ వచ్చిన లోపు దొండకాయ కూడా అయిపోయింది అండ్ పప్పు కూడా అయిపోయింది. ఇక్కడ మనం వాటర్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట విజిల్స్ వచ్చిన తర్వాత. వంటగదిలో మా వారు నా కోసం ఇలా ఫ్యాన్ ఏర్పాటు చేశారు. కనీసం గిన్నెలు తోముకునేటప్పుడైనా సరే కొంచెం గాలి వస్తుందని చెప్పి. ఇలా వంటగదిలోనే కంటిన్యూస్గా ఉండకుండా కాసేపు బయటికి వెళ్ళి రిలాక్స్ అయ్యి వచ్చేటట్టుగా నేను ప్లాన్ చేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.